మిథున రాశి వాళ్ళు. మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా బాగానే ఉంది. ఈ వారమంతా గూడా కొంత ధనం అనేది నష్టపోయే అవకాశాలు మాత్రం కొంత కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వాళ్లకు. శారీరకంగా కూడా కొంత శ్రమ అనేది అధికమయ్యే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి. ఇతరుల యొక్క పెట్టుబడులు పెట్టడంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరం. దానివల్ల ఆ యొక్క పెట్టుబడులు మీ యొక్క మోసపోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో మాత్రం ఎలాంటి చికాకులనేవి లేవు. కానీ తొందరపాటు నిర్ణయాలనేది మాత్రం తీసుకోకుండా ఉండడమే చాలా ఉత్తమము ఈ వారమంతా గూడా. ఉద్యోగంలో మార్పు చేర్పులనేవి జరిగే అవకాశాలైతే ఈ వారంలో మిథున రాశి వాళ్ళకు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీ యొక్క ధనాన్ననేది కొంత పొదుపు చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్తు కోసం కొంత ధనాన్నయితే ఈ వారం కొంత ధనాన్ని మీరు దాచుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతూ ఉన్నది. మిత్రులు, సన్నిహితులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. మరియు మీ యొక్క వైవాహిక జీవితం గూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడుస్తూ ఉంటుంది. పిల్లల విషయంలో గూడా చాలా శ్రద్ధ వహిస్తారు. వాళ్ళ చదువు విషయంలో గాని, వాళ్ళ యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో గూడా శ్రద్ధనేది మీరు అవసరము మీకు ఇంతవరకు గూడా. మాట పట్టింపులకైతే పోకండి. ఇతరులను మీ యొక్క గర్వంగా గాని, లేదా కోపంగా గాని మాట్లాడడం తగ్గించుకోండి. దానివల్ల శుభ ఫలితాలనేవి పెరుగుతూ ఉంటాయి. మరియు జీవిత భాగస్వామి విషయంలో గూడా కొంత మాటనేది కటువుగా మాట్లాడకుండా సున్నితంగా చెప్పండి. దానివల్ల మీ వైవాహిక జీవితం అనేది చాలా సాఫీగా జరుగుతుంది మిథున రాశి వాళ్లకు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో గూడా ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలోనే అలాగే ముందుకు వెళ్తే మీరు అనుకున్నటువంటి జీవితం యొక్క మంచి ఫలితాన్ననేది అనుభవిస్తారు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ వారమంతా గూడా కొంత ఇబ్బందులున్నా సరే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కావున మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా హనుమాన్ చాలీసా పఠనం చేయండి. మరియు హనుమంతునికి ఆకు పూజ అనేది చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి. మీ అదృష్ట సంఖ్య 5.